హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సరదాగా హౌస్ క్లీన్ చేసేద్దామా, ఇక మొదలెడదామా అన్నట్టే ఉంది నా పంచాయతీ మొత్తము. కిచెన్ చూడండి ఒకసారి, ఆ అద్భుతాన్ని, ఆ ఘట్టాన్ని వీక్షించండి. అలానే క్షమించండి కూడా. ఏంటండి మాకు ఇలా ఉంది, ఇలా చూపించేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, తప్పదు కదా. నా బాధ మీరు అర్థం చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇంకా మొదలెడదామన్నట్టే ఉంది నాకైతే. అలా క్లీన్ చేస్తుంటే ఎందుకు కొన్నానా ఇవన్నీ అనిపించేస్తుంది. నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు దసరా మొదలైంది. అందరు దసరా ఎలా చేసుకున్నారో చెప్పలేదు. నాకు ఇప్పుడు దసరా మొదలైంది. అడ్వాన్స్ దీపావళి కూడా చుక్కలు అలానే కనిపించాయి మొత్తం క్లీన్ చేసేసరికి. ఒక రౌండ్ కాదు, 2 రౌండ్లు కాదు, 4-5 రౌండ్లు పడ్డాయి అన్నీ క్లీన్ చేసుకునేసరికి నాకు. ఇంకొక విషయం చెప్తాను, మీరు ఎప్పుడైనా ఇంట్లో లెమన్స్ లేకుండా లెమన్ రైస్ చేశారా? ఇప్పుడు ఈజీగా చేయొచ్చండి, ఎందుకంటే మన దగ్గర 100 నిమ్మకాయల శక్తి విమ్ ఉంది కదా. జస్ట్ కిడ్డింగ్, నేను ఆ విమ్ముతోనే క్లీన్ చేసేస్తున్నానండి. అలా గుర్తొచ్చి చెప్తున్నాను మీకు. నేను ఇప్పుడు చూపించింది ఎగ్ కటర్ అనమాట. చాలా బాగుంది. నేను కావాలంటే లింక్ షేర్ చేస్తాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అలా స్లైడ్స్ బాగా వస్తాయి దాంతో. మంచి మంచి షేప్స్ కట్ చేసుకొని ఫ్రై అలా చేసుకుంటే చాలా మంచి యూస్ఫుల్ అనిపించేసింది నాకు అది. నిజం చెప్పాలంటే 10 days దసరా ఎలా ఎంజాయ్ చేశానో, ఒక్కరోజు నన్ను మొత్తం ఎంజాయ్ చేసావు కదా, ఈరోజు నీకు ఉందిరా అన్నట్టే ఉంది నాకు. అలా అయిపోయింది. అన్నీ క్లీన్ చేసుకునేసరికి నాకు మామూలుగా దోలు తీరలేదు. కంప్లీట్గా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేస్తున్నాను ఇక్కడ. అక్కడ చెప్తున్నాను చూడండి, ఇన్ని క్లీన్ చేసుకునేక నేను డిగ్రీలో ఎంఎస్సీలు చేయాల్సి వచ్చింది. చాలా మంచి కాస్ట్లీ క్లీనర్ లాగా అనిపిస్తున్నాను నాకు నేనే. మర్చిపోయాను, అందరు దసరా మామూలు ఎంచుకున్నారు ఇంట్లో. అదేనండి, పెళ్ళైన వాళ్ళ హస్బెండ్ దగ్గర అంట్లు కడిగినందుకు, ఎండ్లో క్లీన్ చేసుకునేందుకు, వాళ్ళ బట్టలు మడత పెట్టినందుకు. తొందరలోనే మన హౌస్ టూర్ కూడా రాబోతుంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసేసి ఒక 1K ఫాలోయింగ్ వచ్చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయొచ్చు. నాకు తెలుసులేండి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని. ఇంకా గ్రాసరీస్ అన్ని ఫిల్ చేసేస్తున్నాను క్లీనింగ్ అయిపోయి. నిజం చెప్పాలంటే హౌస్ క్లీనింగ్ ఉంటే అదొక ప్రశాంతత లేండి. మనం మంత్లీ వన్స్ ఆర్ వీక్లీ వన్స్ అలా నార్మల్ క్లీనింగ్ చేసి 2 monthsకి ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకునే కానీ ఇల్లు నీట్గానే ఉంటుంది. కిడ్స్ ఉన్న వాళ్ళంటే తప్పదు, వాళ్ళు వీక్లీ వన్స్ చేసుకోవాల్సిందే. ఇక్కడ మేమున్న ఏరియాలో చాలా డస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకనే నేను వీక్లీ వన్స్ కిచెన్ మొత్తం అలా క్లీన్ చేస్తాను. మరి డీప్గా కాదు, ఇప్పుడు డీప్గా చేసుకున్నానులేండి ఈరోజు మొత్తం. ఎంత ఉందో చూడండి, చాలా అంటే చాలా ఘోరంగా దరిద్రంగా ఉన్నది నా ఇల్లు. పోటీ పడ్డాయి, నా రూమ్లో ఈ రూమ్లో ఎక్కువ ఉండాలి, ఈ రూమ్లో ఎక్కువ ఉండాలి, ఏ రూమ్లో నువ్వు ఎక్కువ క్లీన్ చేస్తావు అన్నట్టు అనిపించేసింది. అన్ని రూమ్లు నాతో పోటీ పడ్డాయి అనిపిస్తుంది.
మాత్రం నేను డైలీ చేస్తుంటాను. నైటే చేసేసి పెడతాను మార్నింగ్కి. ఎందుకంటే అక్కడ మాకు డస్ట్ ఎక్కువ అని చెప్పాను కదా, అది కొంచెం వైట్, కొంచెం లైట్గా డస్ట్ ఉన్నా కానీ మంచిగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని డైలీ నార్మల్గా క్లాత్తో క్లీన్ చేసేస్తున్నాను. వీక్లీ వన్స్ అలా యూజ్ చేసి క్లీన్ చేస్తాను. ఎవ్రీడే నైట్ పడుకునే ముందు అది క్లీన్ చేసేస్తే పడుకుంటాను, మార్నింగ్కి ఎక్కువ వర్క్ ఉండకుండా. ఇక్కడ డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైలీ చేసేస్తాను. వీక్లీ వన్స్ అలా దాన్ని యూజ్ చేసేసి స్ప్రే కొట్టేసి నీట్గా క్లీన్ చేసేస్తాను. Thanks for watching.